ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజున ఆరోగ్యమే మహాభాగ్యం. ఏ ధర్మం గెలవాలన్నా ఆరోగ్య ధర్మం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడే మనిషి జీవనం అనేది 100కి 100 పాళ్ళు సక్రమంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అయితే ప్రతి గుండె చప్పుడు ఖచ్చితంగా స్పందించినప్పుడు మాత్రమే మనిషి ఆరోగ్యంగా జీవనం చేయగలుగుతాడు. అయితే గుండె లయ తప్పితే ఆ మనుగడే మనకి ప్రశ్నార్థకమవుతుంది. ఇలాంటి తరుణంలో మనకి గుంటూరులో దాదాపుగా 4 శతాబ్దాలకు పైగా మన గుంటూరు జనరల్ హాస్పిటల్ అంటే సాధారణ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా లక్షలాది మందికి తన వైద్యాన్ని అందించి తనకంటూ రాష్ట్ర స్థాయిలో ఒక పేరుని సంపాదించుకున్నటువంటి మన డాక్టర్ మురళీ బాబురావు గారు నేటికి ఎంతోమంది రోగులకి, ముఖ్యంగా గుండె జబ్బు బారిన పడేటువంటి ఎంతోమందికి ఆయన వైద్యం చేస్తూ ప్రాణదాతగా నిలిచినటువంటి ప్రముఖ వైద్యులు. అలాంటి ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ మురళీ బాబురావు గారితో మనం ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొబోతున్నాం. డాక్టర్ గారు నమస్కారం అండి. వైద్యో నారాయణ హరి అంటే ముఖ్యంగా ఎలాంటి వ్యాధి వచ్చినా కొంచెం ట్రీట్మెంట్కి సంబంధించి కొంచెం ఆలస్యం చేసినప్పటికీ పర్వాలేదు. గుండె జబ్బుల విషయంలో అది ఆలస్యం అయిపోతే అసలు ప్రాణానికే ముప్పు వస్తుందనేది ప్రతి ఒక్కరూ భయపడేటువంటి విషయం. ఈ గుండె జబ్బులకు సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మనం నివారించలేనటువంటి, ప్రాణాన్ని మనం నిలుపు చేయలేనటువంటి పరిస్థితుల్లోకి మన మానవ జీవన శైలి అనేది నెట్టబడుతుంది. దీనికి కారణం ఏమంటారు, ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనేటువంటి వాటి మీద మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం మీరు సవివరంగా కాస్త తెలియజేస్తారా? తప్పకుండా చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా కరోనా తరువాత చాలామంది అంటే కొద్ది గంటల వరకు మన ముందు చాలా యాక్టివ్గా కనపడుతూ ఉంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మనిషి లేడనేటువంటి వార్త వినాల్సి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? కరోనా తర్వాతనే ఇలాంటి ఎక్కువగా మనకి వినాల్సి వస్తుంది. ఏమై ఉంటుందంటారు? అంటే కరోనా తర్వాత కరోనాలో ముఖ్యంగా ఫస్ట్ వేవ్లో చాలా మటుకు ఇలాంటివి సంభవించాయి. కానీ సెకండ్ వేవ్లోను థర్డ్లోను కూడా సంభవిస్తూ వచ్చాయి. వీటికి ముఖ్యమైన కారణం ఆ కోవిడ్ సర్కమ్స్టాన్స్లో గుండెలోనూ మిగతా రక్త ప్రసరణలోనూ క్లాట్స్ అంటే గడ్డగట్టే పరిస్థితి ఆ జబ్బు నేచర్ వల్ల, ఆ జబ్బు ప్రవృత్తి వల్ల ఏర్పడుతుంది. సో ఆ గడ్డలు అనేటివి ఉన్నట్టుండి గుండెకు పోయే రక్తనాళంలో బ్లాక్స్ ఏర్పడి, లేదా గుండె యొక్క నర్వస్ సిస్టమ్ అంటే గుండె లయ ఇష్యూస్లో కూడా ఈ కరోనా ప్రభావితం చేసి సడన్ బర్స్ట్ ఆఫ్ ఇర్రెగ్యులర్ బీటింగ్స్ అండ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ సడన్ ర్యాపిడ్ హార్ట్ రేట్స్ ఇవన్నీ సంభవించే ప్రమాదాలు ఉన్నాయని రీసెర్చ్లో కూడా ఎంతో ప్రూవ్ అయిపోయింది. అందుచేత ప్రతి కోవిడ్ పేషెంటు, ముఖ్యంగా ఫస్ట్ వేవ్ వాళ్ళు, ఈవెన్ అదర్వైజ్ ఆల్సో, అందరూ రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి చెకప్ చేసుకొని వాళ్ళ గుండె పనితీరును క్షుణ్ణంగా పరిశీలించుకొని వాళ్ళ బ్లడ్ టెస్ట్లో క్లాటింగ్ సంభవించే ప్రమాదాలు ఉన్నాయని చేసే టెస్టులు కూడా ఉన్నాయి. అట్లాంటి టెస్టులు కూడా చేసుకొని ఉన్న వాళ్ళలో ఇలాంటి పరిస్థితిని నివారించవచ్చు. అండ్ నెంబర్ 2, ఈ కోవిడ్ సర్కమ్స్టాన్స్ ముఖ్యంగా కోమార్బిడ్ ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ డయాబెటిక్స్, సివియర్ హైపర్టెన్షన్, ఎల్డర్లీ పీపుల్, సివియర్ హైపోథైరాయిడ్ స్టేట్స్, అటువంటి వాళ్ళలో కోవిడ్ వస్తే ఇలాంటివి చాలా తరచుగా జరుగుతాయి. కానీ మీరు అన్నట్లుగా యంగ్స్టర్స్లో కూడా ఇలాంటి రావడానికి కారణం బ్లడ్లో క్లాటింగ్ ఫ్యాక్టర్సే రెస్పాన్సిబుల్. ప్లస్ బ్లడ్ యొక్క హార్ట్ యొక్క కండక్షన్ సిస్టమ్, ఏదైతే హార్ట్ ఒక ఇంపల్స్ క్రియేట్ చేయడానికి కండక్షన్ ఇస్తుందో ఆ బ్రాంచెస్ సడన్గా ఇర్రెగ్యులర్ బీటింగ్స్ ఏర్పడి సంభవిస్తున్న విపత్తు అని చెప్పవచ్చు. డాక్టర్ గారు, మన WHO ఒక నివేదికల ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియజేసిన నివేదికల ప్రకారం మన మనిషి సరాసరి జీవితం వచ్చేసి 73 సంవత్సరాలు. ఇప్పుడు 1.5 సంవత్సరం పాటు మనం కోల్పోయాం అని చెప్పేటువంటి నివేదికలు వస్తున్నాయి. ఏంటి ఈ WHO నివేదికలు? ఒక్కసారిగా ప్రపంచ మానవాళికి సంబంధించి ఆ జీవన శైలి కానీ, లేకపోతే వారి యొక్క సరాసరి బ్రతికేటువంటి వయసు ఒక్కసారిగా తగ్గిపోవటానికి గల కారణాలు? ఇప్పుడు ఈ కోవిడ్ సర్కమ్స్టాన్స్ ఒకటి కాకుండా
ముఖ్యంగా మన దేశ పరిస్థితుల్లో, మన రాష్ట్ర పరిస్థితుల్లో ఉన్న కండిషన్స్ బట్టి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. మీరు అన్నట్లుగా ముఖ్యంగా చిన్న వయసులో వాళ్ళకి మేము ఇప్పుడైతే 20 to 30 years వాళ్ళలోనే మ్యాసివ్ హార్ట్ అటాక్స్ చూస్తుంటాం. ఎలాంటి డయాబెటీస్ ఇవన్నీ ఏం లేకపోయినా ముఖ్యమైన కారణం స్మోకింగ్, దట్స్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్. సో అది కాకుండా తినే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు జరిగిపోయి ముఖ్యంగా ఎక్కువ జంక్ ఫుడ్ తినే వాళ్ళలోనూ, ఈ బండ్ల మీద వెళ్ళే వస్తువులను తీసుకునే వాళ్ళలోనూ, ఈ ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్తోనూ, లైఫ్ స్టైల్ అంటే ఈ డైటరీ ఆస్పెక్ట్సే కాకుండా చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది. స్ట్రెస్ అనేది జీవితంలో ఒక భాగంగా వాళ్ళకి ప్రజెంట్ డే యంగ్స్టర్స్లో ఏర్పడిపోయింది. సాఫ్ట్వేర్ కావచ్చు, మెడికల్ ప్రొఫెషన్ కావచ్చు, ఆ స్ట్రెస్ వల్ల వచ్చే అనర్థాలతో ఈ లక్షణాలు, గుండె జబ్బుల యొక్క లక్షణాలు ఏర్పడుతూ మీరు అన్నట్లుగా గత 3-4 దశాబ్దాలుగా ఈ ఇష్యూ ఏర్పడిపోయింది. అది వరకు 70-80 ఏళ్ళ వృద్ధులలో హార్ట్ అటాక్స్ వస్తే చూసుకోవడానికి మంచి ఆరోగ్యకరమైన 20-30 years వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో రివర్స్ ఈజ్ హ్యాపెనింగ్. 20-30 years ఉన్న వాళ్ళలో మ్యాసివ్ అటాక్స్ వస్తే ఒకవేళ ఉంటే వాళ్ళ వృద్ధ తల్లిదండ్రులు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ గారు, మీరు మధ్య వయస్కుల్లోనే అంటే 20 నుంచి 30 వయసు వల్ల వారికే ఈ గుండె జబ్బులు అనేవి, హార్ట్ అటాక్స్ అనేవి సంభవిస్తున్నాయని చెప్పారు. సరే, వాళ్ళందరూ కూడా స్ట్రెస్ అనేటువంటి కారణంగా, ఒత్తిడి అనేటువంటి కారణంగా ఈ వ్యాధి బారిన పడటం, ప్రాణాలు కోల్పోవటం అనేటువంటిది మీరు ఇచ్చిన వివరణ. అయితే ఇప్పుడు చాలామంది విద్యార్థులను కనుక మనం గమనించినట్లయితే, ఒక పాప 10వ తరగతి పరీక్ష రాస్తూ, లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లవాడు పరీక్షలు రాస్తానికి వస్తూ పరీక్ష హాల్లోనే కూలిపోయాడు, లేకపోతే ఫలితాలు చూసిన తర్వాత ఆకస్మికంగా ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇట్లాంటి తరచుగా మనం వార్తాకథనాలని వినాల్సి వస్తుంది. మరి అంత చిన్న వయసు వారిలో కూడా ఎందుకు ఇలాంటి ప్రాణాపాయాలు ఏర్పడుతున్నాయి మనకి? వాళ్ళు చిన్న వయసులో వాళ్ళలో కూడా ఆ స్ట్రెస్ను భరించే శక్తి కోల్పోయారు. మెంటల్ స్ట్రెస్ వల్ల గుండెలో విపరీతమైన పరిణామాలు జరుగుతాయి. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి, తర్వాత కండక్షన్ సిస్టంలో మార్పులు రావడం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో బై బర్త్ కూడా గుండె జబ్బులు ఉండి ఉండొచ్చు, వీ డోంట్ నో. సో అటువంటి వాళ్ళలోనూ మీరు అన్నట్లుగా చిన్న వయసులో పరీక్ష రాసి వాళ్ళకు స్టేబుల్ మైండ్ ఉన్నవాళ్ళు తక్కువ ఈ రోజుల్లో. సో అది వాళ్ళ పెంపకం వల్ల కావచ్చు, స్కూల్లో ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చెడిపోతున్న యువకులు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరిలోనూ ఆ మానసిక స్థైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తారు వాళ్ళు, అదొకటి. ప్లస్ సడన్ అటాక్స్, సడన్ హార్ట్ స్ట్రోక్స్ను, హార్ట్ అరెస్ట్ కావటం, ఇవన్నీ మోస్ట్లీ డ్యూ టు మెంటల్ స్ట్రెస్. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో మేము బీపీ అనేది, బ్లడ్ ప్రెషర్, ఆ వయసులో స్కూల్ గోయింగ్ ఏజ్లో కూడా వాళ్ళని చూస్తుంటాం. నా దగ్గర దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ యూత్ బిలో 20 years వాళ్ళందరూ హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళలో హైపర్ టెన్షన్ అనేది స్ట్రెస్ వల్ల, మిగతా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ వల్ల, సెడెంటరీ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ వల్ల, గేమ్స్ ఇలాంటివి లేకపోయి వాళ్ళలో ఆ యొక్క ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి వీళ్ళందరిలో బ్లడ్ ప్రెషర్ బాగా రైజ్ అయిపోతుంది. సో సడన్ ఎపిసోడ్స్ ఆఫ్ వెరీ హై బ్లడ్ ప్రెషర్ విల్ గివ్ us దట్ సడన్ కార్డియాక్ అరెస్ట్. సార్, డాక్టర్ గారు, ప్రాణాలకి సంబంధించి ఏ కారణాలు మనము ఇప్పుడు వివరంగా చెప్పుకున్నాము. అయితే ఈ గుండె జబ్బులు అనేవి వీరికి వచ్చింది అని తెలుసుకోవటంలో ఆయా వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఎలాంటి విషయాలని వారు గమనంలో తీసుకుంటే తను ఈ గుండె జబ్బుని బారిన పడ్డాడు అనేటువంటి విషయం తన దృష్టికి వస్తుంది? అంటే ఆ క్యాండిడేట్కి తెలియకపోవచ్చు. మానసిక ఒత్తిడి పడేవాడు అతను ఆటోమేటిక్గా కంటిన్యూస్గా పడుతూనే పోతాడు. ఆ మెంటల్ ప్యాటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఏ బిహేవియర్ అని ఉంది. అంటే ప్రతి చిన్న విషయానికి విపరీతంగా రియాక్ట్ కావడం, దాన్ని టైప్ ఏ అంటారు. ఇద్దరు లేవగానే ఒక పెద్ద లిస్ట్ రాసుకొని A to Z ఇవన్నీ సాయంకాలం లోపల తప్పకుండా నేను చేసి తీరాలి అనే టైప్ ఏ. టైప్ బి అంటే టోటల్గా రివర్స్, ఏమొచ్చినా పర్లేదు, మనకేం ఇబ్బంది ఏముందా అనే రకాలు చాలామంది ఉంటారు. వాళ్లకు ఈ ప్రాబ్లమ్స్ రావు. టైప్ సి అనేవాళ్ళు
మీడియోకర్ టైప్. సో ఇటువంటి ఆ పర్టికులర్ స్టూడెంట్లో కనుక్కోవడము అంటే ముందు పేరెంట్స్ యొక్క పెంపకం, వాడు చూసుకునే విధానం దాని మీద ఆధారపడి ఉంటుంది. స్కూల్లో టీచర్స్ కూడా వాళ్ళని రికగ్నైజ్ చేయగలరు, తేడాగా ఉన్న మనుషులను, తేడాగా ఉన్న విద్యార్థులను. సో వాళ్ళను ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ మెంటల్ స్ట్రెస్ని తప్పకుండా తగ్గించుకోవచ్చు. కానీ ఆ లెవెల్లో మనం ఉన్నామని నాకు సందేహం వేస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ డే టీచింగ్ మెథడ్స్ కానివ్వండి, ప్రజెంట్ డే స్టూడెంట్ టీచర్ రిలేషన్స్ కానీ చాలా మారిపోయాయి. టీచర్ తన పని తను చేసుకుపోవడం, స్టూడెంట్ తన పని తను చేసుకుపోవడం తప్ప ఇద్దరిలో ఆ బాండేజ్ లేదు. సో ఆ రికగ్నిషన్ దట్ పర్టికులర్ క్యాండిడేట్ అనేది చాలా కష్టము మాస్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో టీచర్ని రికగ్నైజ్ చేయటంలో వాళ్ళ మధ్య బాండేజ్ గ్యాప్ అనేది తగ్గిపోవటం కారణంగా అని చెప్తున్నారు. తల్లిదండ్రులకి కూడా పిల్లలకి మధ్య, అంటే పిల్లవాళ్ళలో వచ్చే మార్పుల్ని గమనించే స్థితిలో తల్లిదండ్రులు కూడా లేకపోవటం, వీరికి వారికి మధ్య అంటే హాస్టల్ ఎడ్యుకేషన్ రావటం, లేకపోతే పేరెంట్స్ బిజినెస్ కారణంగా కానీ, లేకపోతే ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ డిఫరెంట్ రూమ్స్లో వీళ్ళు వేరువేరుగా బతకటం, వేరువేరు సమయాల్లో ఒకే ఇంటికి చేరుకోవటం, ఇలాంటి కారణాలు ఏమైనా కావచ్చు. కానీ మొత్తానికైతే ఈ బాండేజ్, ఫ్యామిలీ బాండేజ్ కానీ లేకపోతే స్కూల్ బాండేజ్ కానీ అంటే ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. అందువల్లనే వ్యక్తులు ఎదుటి వ్యక్తిని గమనించలేక, అతని సమస్యని గుర్తించలేక ఇట్లాంటి ప్రమాదాలు వస్తున్నాయని చెప్తున్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఈ బారిన పడకుండా, ఇలాంటి గుండె జబ్బులు, ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల బారిన పడకుండా ఒక అనుభవజ్ఞులైనటువంటి వైద్యులుగా మీరు వారికి ఇచ్చేటువంటి సలహా ఏంటి ప్రతి ఒక్కరికి? దానికే ప్రివెంటివ్ కార్డియాలజీ అంటే జబ్బులు రానియకుండా చేసుకునే పరిస్థితిని మనం ఆలోచించాలి. స్కూల్ కరికులం నుంచే అది స్టార్ట్ కావాలి. సో వాళ్ళలో డిసిప్లిన్ ఇన్స్టిల్ చేయాలి. ముఖ్యంగా నెంబర్ 1 నడవడికలో, మెంటల్ స్టెబిలిటీలో, నెంబర్ 2 ఫిజికల్ యాక్టివిటీస్లో. మంచి ఆ ఏజ్లో మంచి ఫిజికల్ యాక్టివిటీ ఎక్స్టెన్సివ్గా ఉండాలి. ఈ రోజుల్లో స్కూల్స్లో గ్రౌండ్సే సరిగా లేవు, ప్రైవేట్ స్కూల్స్లో ముఖ్యంగా. ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చాలా పెద్ద గ్రౌండ్స్ ఉండేటివి. అలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీ క్రియేట్ చేయడం ఒకటి. రెండోది, వాళ్ళకు ఫుడ్ మీద అవగాహన కల్పించాలి. ఆ యొక్క జంక్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయడం. జంక్ ఫుడ్ తిన్నప్పుడు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఒక రకమైన క్రూ వాళ్ళలో పేరుకొని సడన్గా వాళ్ళు, అబ్బాయి సన్నగా ఉన్నా కూడా సడన్ అటాక్స్కు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఫుడ్ మీద అవగాహన కల్పించడం, ఈ ఫిజికల్ యాక్టివిటీ మీద అవగాహన కల్పించడం. మూడోది, వాళ్ళ తల్లిదండ్రులకు మనం ఆ రోజుల్లో చూసేవాళ్ళం, మారల్ క్లాస్ అనే ఒకటి ఉండేది. మీరు తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అన్నట్లుగా. సో ఈ యాక్టివిటీస్ అన్నీ క్షుణ్ణంగా హోలిస్టిక్గా స్కూల్స్లో చెప్పబడాలి. కరికులంలోనే స్టార్ట్ అయ్యి డిసిప్లిన్ అనే ఇష్యూ వాళ్ళలో నూరిపోయాలి. సో దానికి తగిన సామగ్రి మనం సమకూర్చుకొని ప్రతి స్కూల్లోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి లోగిళ్లలోనూ ఈ ప్రివెంటివ్ కార్డియాలజీ అనే ఆస్పెక్టు వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియజేయాలి. సో 30 to 40 years వాళ్ళలో అన్రికగ్నైజ్డ్ హైపర్ టెన్షన్, అన్రికగ్నైజ్డ్ డయాబెటీస్, అన్రికగ్నైజ్డ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటున్నాయి. సో వాళ్ళు 3 నెలలకు ఒకసారి ప్రివెంటివ్ కార్డియాక్ చెకప్స్ చేసుకోవడం, ఇట్లాంటి రుగ్మతలు ఉంటే వాటికి కరెక్ట్ వైద్యము, ఆహార నియమాలు పాటించడం, ఇవి చేస్తే చాలా మటుకు ఈ యొక్క మీరు చెప్పినట్లు జబ్బులు, ఈ గుండె జబ్బులు రానియకుండా నివారించవచ్చు. డాక్టర్ గారు, ఈ ప్రివెంటివ్ మెజర్స్ గురించి, అంటే మనం అలాంటి గుండె జబ్బులు బారిన పడకుండా, ప్రాణాలను కోల్పోకుండా ఉండటం కోసం చాలా మంచి సలహాలు, ఫుడ్ విషయంలో అయితేనేమి, వాళ్ళు స్ట్రెస్ విషయంలో ఎలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనేటువంటి విషయంలో అయితేనేమి, అలాగే సో ఇంకా ఇతర విషయాలు, అంటే ఆరోగ్యపరంగా ఉండటానికి సంబంధించి అనేక సూచనలు చేశారు. దానికి అందరి తరపున ధన్యవాదాలు. అయితే చాలామందికి ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఉంటారు. తమకి తెలియకుండానే తమకి గుండె జబ్బు అనేది సోకేసి ఉంటుంది. అది వయసు అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్, అంటే చిన్నపిల్లలు, ఇందాక మీరు చెప్పినట్లు చదువుకునే పిల్లలు కావచ్చు, నడి వయస్కు వారు కావచ్చు, ఉద్యోగం చేస్తూ సాఫ్ట్వేర్లు కానీ ఇంకేదన్నా రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే వయసు మీరిన వారు కావచ్చు. ఇలా ఏ వయసు వారైనా సరే ఒకవేళ ఈ గుండె జబ్బులు బారిన పడ్డట్లయితే వాళ్ళ లైఫ్ని మనం మళ్ళీ ట్రాక్లో పెడతానికి, ఈ వ్యాధి నుంచి వారిని కొంచెం దూరం చేసి వాళ్ళ ఆయుష్ను పెంచేందుకు మన దగ్గర ఎలాంటి ఈ వైద్య వ్యవస్థ ఉంది? మనకు ఆ యొక్క మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చేసే వైద్య వ్యవస్థ
100% మనకుంది, మన దేశంలో ఉంది, మన రాష్ట్రంలో ఉంది, 100% ఉంది. దానికి మనం వాళ్ళని చిన్న ఏజ్ నుంచి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లుగా చిన్న వయసులో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు కొన్ని ఉంటాయి, పేరెంట్స్కి తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేనరికం వివాహాలు చేసుకొని పుట్టిన పిల్లల్లో వాళ్ళ గుండెలో రంధ్రాలు కానివ్వండి, ఇవన్నీ రావచ్చు, కొన్ని డిఫార్మిటీస్ రావచ్చు హార్ట్లో. దాన్ని బై బర్త్ డిఫార్మిటీస్ అంటారు, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది వాళ్ళు ఒక్కోసారి రొప్పు ఆయాసం ఏమి లేకపోయినా రొటీన్ స్క్రీనింగ్లో బయటపడతాయి. అదొకటి చేయడం ఒకటి. రెండవది 14 to 15 years పైన వాళ్ళలో ముఖ్యంగా ఆ ఏజ్ గ్రూప్లో విపరీతమైన వెయిట్ వచ్చే ఒక టెండెన్సీ ఉంది, ఒబిసిటీ. ఆ ఒబిసిటీ కేవలం పూర్ లైఫ్ స్టైల్తోనే వస్తుంది. ఒక సెడెంటరీ యాక్టివిటీస్, హెవీ ఫుడ్ ఇంటేక్, జంక్ ఫుడ్ తినటం, యాక్టివిటీ ఏమీ లేకపోవటం, ఆ యొక్క ఆస్పెక్ట్ మనం డెఫినెట్గా గుర్తించాలో చెప్పాలి కూడా. సో అవి రికగ్నైజ్ చేయడానికి బేసిక్గా ప్రతి ఒక్క చైల్డ్ స్కూల్ హెల్త్ చెకప్స్ పెట్టి దాంట్లో ఈ యొక్క మాస్టర్ హెల్త్ చెకప్ అన్ని ఆర్గన్స్ ప్లస్ హార్ట్ని మనం పరిగణలోకి తీసుకొని దాన్ని స్క్రీనింగ్ చేసే పద్ధతులు అన్ని వ్యవస్థ ఉంది. కానీ దాన్ని ఉపయోగించడం, దాని పరిస్థితి అంతా ప్రభుత్వం వాడు ప్రైవేట్ వాడు సహకరించి చేసుకోవాల్సిన ఇష్యూ. సో అలానే 25 to 30 yearsలో ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నారు. మన కంట్రీనే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నారు, డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. సో వరల్డ్లో ఉండే డయాబెటిక్స్లో ఎక్కువ మంది మన కంట్రీలో ఉన్నారు. సో ఈ డయాబెటీస్ రానికుండా ముందస్తుగా ప్రణాళికలు రచించుకోవడం, ఒకవేళ బై జీన్స్ వచ్చిందనుకుంటే దాన్ని తరచుగా 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకొని డయాబెటీస్ ఉందో లేదా చూసుకోవడం. అలానే బీపీ కూడా సైలెంట్ కిల్లర్ బీపీ, సో దాన్ని చూసుకోవడం. ఆహార నియమాల్లో ఉప్పు స్వీకరణ ఇవన్నీ తగ్గించడం, కెలరిక్ ఇంటేక్ తగ్గించి బాడీకి తగినట్టు వెయిట్ మెయింటైన్ చేయడం, మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవడం, ఇక మంచి వ్యాయామం చేయటం. వ్యాయామం చేసే ముందు కూడా గుండె స్థాయి, గుండె తీవ్రత, గుండె లోపల ఏమైనా ఉన్నాయో చూసుకోవడం. మీరు అన్నట్లుగా కొంతమంది జిమ్లో సడన్గా కొలాప్స్ అవుతారు జిమ్లో. సో అట్లా కొలాప్స్ కావడానికి కారణం వాళ్ళలో కొన్ని మజిల్ డిజార్డర్స్ ఉంటాయి. ఆ మజిల్ డిజార్డర్స్ అప్పుడు ట్రిగ్గర్ అయిపోతాయి. అతనికి తెలియకపోవచ్చు, ఎవరు తెలుసుకోకపోవచ్చు. మనం హార్ట్స్ ఎక్కువ చేసి స్క్రీనింగ్ చేస్తే తప్ప అది తెలియదు. సో జిమ్కి వెళ్ళే ముందు హార్ట్ సిచ్యువేషన్ ఫుల్గా ఫిట్నెస్ను చూసుకొని ఇతర దేశాల్లో కార్డియాలజిస్ట్ చెకప్ కానీ ఫిజిషియన్ చెకప్ కానీ చేసుకుని ఆ యొక్క ధ్రువపత్రం తీసుకురావాలి. అన్ని ఆర్గన్స్ నార్మల్గా ఉన్నాయి, టెస్ట్ చేసుకుని తీసుకొచ్చి అన్నీ చేసుకుంటూనే అడ్మిట్ చేస్తారు. ప్రతి జిమ్లోనూ హార్ట్ అటాక్ వస్తే టక్మని రివైవ్ చేసే విధానాలు, దాని పేరు డిఫిబ్రిలేటర్ అంటారు. అట్లాంటి యంత్రాలు జిమ్లో ఒక్కొక్కసారి నేను వెళ్ళి అమెరికాలో చూసినప్పుడు ఒక్కొక్క జిమ్లో 24 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి గోడకు తగిలించి. ఎయిర్పోర్ట్స్లో కూడా ఉంటాయి. సో అలాంటి యంత్రాలను ఏర్పాటు చేసుకోవటం, వ్యవస్థ ఫుల్గా ఉంది. దాని యూటిలిటీ, దాని అవగాహన అందరికి కల్పించడంలో మనం నిజంగానే ఫెయిల్యూర్ అవుతున్నాం. ఓకే డాక్టర్ గారు, అయితే మంచి యంత్రాంగం అయితే ఉంది, కానీ దాన్ని వినియోగించుకోవటంలో మన ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ సక్రమమైన మార్గాన్ని అవలంబించకపోవటం కారణంగానే ఇంతటి ప్రాణముప్పు అనేది మనకి వాటిల్లుతుంది అని చెప్పేశారు. వెరీ గుడ్ డాక్టర్ గారు. అయితే మరి చాలామంది ఇప్పుడు వైద్యం బాగా ఖరీదైపోయింది కాబట్టే మేము ఇంతటి సాహసం చేయలేకపోతున్నాము. ముఖ్యంగా గుండె జబ్బులు లాంటి వాటికి ఏదైనా సర్జరీ అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుందని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నిర్లక్ష్యంగా ఏదో మందుల షాప్లో దొరికిన నొప్పుల బిళ్ళలతో వాళ్ళు మేనేజ్ చేసుకొని ప్రాణం ఎత్తేసుకుంటున్నారు. అలాంటి వారికి మీరు చెప్పేటువంటి సలహాలు ఏంటి? దానికి ఉన్నటువంటి సూచన అంటే వీరు చౌకగా ఎలాంటి వైద్యం పొంది తమ ప్రాణాలను కాపాడుకునేటువంటి మార్గాలు ఉన్నాయో కూడా కాస్త వివరించండి. దానికైనా అవగాహన శిబిరాలు ఏర్పడాలి. మా చిన్నతనంలో మీకు అందరికి గుర్తు ఉంటుంది, మీకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్ద వ్యాన్స్ వచ్చి పెద్ద స్క్రీన్స్ విలేజెస్లో కూడా పెట్టి ఈ యొక్క అవగాహన గురించి చెప్పేవాళ్ళు, జబ్బుల గురించి అవగాహన అదంతా కూడా. సో అలాంటి శిబిరాలు ఏర్పడాలి. అవగాహన శిబిరాలతో ఎక్కువ ఇటువంటి నివారించుకోవచ్చు. రెండవది మీరు అన్నట్లు ఆ యొక్క ఆర్థిక అంశాలు, అంటే టెక్నాలజీనే బాగా కాస్ట్లీ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక షార్ట్ ఆఫ్ బైపాస్ సర్జరీ అన్నీ తెప్పించగలిగాం ప్రజల సహకారంతో, మిగతా ఫిలాంథ్రపిస్ట్ చారిటబుల్ అసోసియేషన్స్తో.
అలా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫుల్గా ఎక్విప్ అయిపోయి ఎక్సలెంట్ మెజర్స్ కంటిన్యూ చేస్తే దాంట్లో ఫ్రీ వైద్యం లభిస్తుంది. మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా సబ్సిడైజ్గా ఈ రోజుల్లో చేస్తున్నారు. కానీ మీరు అన్నట్లు ఒక జనరలైజ్డ్ ఒపీనియన్ ఉంది, చాలా కాస్ట్లీ అయిపోయింది వైద్యం అనేది. కానీ కనుక్కోవాలి రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో కొన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎగ్మోర్లో టోటలీ ఫ్రీ, కంచిలో ఉంది. అసలు అలాంటి ఇష్యూస్ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ తెలుసుకొని ఆల్రెడీ గుండె జబ్బు బారిన పడిన వాళ్ళు ఆహార నియమాలు మిగతా అంశాలు పాటిస్తూ అటువంటి అంశాలు వాళ్ళ గుండె జబ్బు ఆల్రెడీ ఉంటే దాన్ని ఫుల్గా ట్రీట్ చేసే వ్యవస్థ మన దేశంలో ఉంది, మన రాష్ట్రంలోనూ ఉంది. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడంలో అవగాహన ఫస్ట్ కల్పిస్తే మనకు యూటిలిటీ జరుగుతుంది. డాక్టర్ గారు, ఈ మధ్య చాలామంది గురువులు ఈ సోషల్ మీడియా పుణ్యమాని వారు వైద్యం చదవకపోయినా కూడా ఇదిగో గుండె జబ్బుకి ఇవి కారణాలు, మీరు ఇది చేయండి చిటికలో మీకు గుండె జబ్బు కాకుండా పోతుంది, మీకు నిండి నూరేళ్ళు ఆయుష్ వచ్చేస్తుంది అని చెప్పేసి కొన్ని రకాల ప్రక్రియల్ని అది ఫుడ్ రూపంలో కానీ లేకపోతే కొన్ని రకాల సాధనాల రూపంలో కానీ వాళ్ళు ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ఉచిత సలహాలతో చాలామంది ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఆ మధ్య ఒక ఆయన చికెన్ బాగా తినండి, మీకు ప్రోటీన్ ఎక్కువ ఉంటే మీకు గుండె జబ్బులు కాదు కదా, మీకు ఒంట్లో ఏ వ్యాధి ఉండదు, మోరోవర్ సో మీరు సన్నబడటానికి ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి, సో ముళ్ళునితోనే తీయాలని చెప్పేసి ఒక ఆయన ప్రమోట్ చేశాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టేస్తున్నారు. ఇట్లాంటివి ఈ ప్రజల పట్ల కొన్ని సందర్భాలలో కొన్నేంటండి చాలా సందర్భాలలో వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటి పట్ల మీరు ఇచ్చే సూచన ఏంటి? మనకు దేశ స్థాయిలో ఉన్నట్టుగా రాష్ట్ర స్థాయిలో కూడా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ కార్డియాలజికల్ సొసైటీని ఏర్పడినాం. దాంట్లో ఈ ప్రివెంటివ్ అంశాలు మీరు అన్నట్లు కొన్ని ఈ నకిలీ వైద్యుల అంశాలు అన్నీ కూడా పొందుపరిచి మా పుస్తకం రూపంలో ఇస్తుంటాం. అవి ఇంకా ప్రజల మధ్యకి ఇంకా డీప్గా వెళ్ళలేదు. సో ఈ యొక్క మీరు అన్నట్లుగా అట్లా నయం చేసేవాళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తాం నయం చేసేవాళ్ళని ముందు ప్రజలు విశ్వసించకూడదు. ఎస్టాబ్లిష్డ్ ట్రూ మెడికేర్ ఈస్ డెఫినెట్లీ ఇన్ అలోపతిక్ బట్ నాట్ ఇన్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. హోమియోపతి ఉండొచ్చు కానీ హోమియోపతిలో ఉండే ఇట్లాంటి ప్రక్రియలు ఇట్లాంటి జబ్బులకి ఏమాత్రం ఉపయోగపడని ఎప్పుడో తేల్చేస్తారు. అమెరికాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీస్ని చాలా రన్ చేసి వాటి తద్వారా రీసెర్చ్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి ఆ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పనికిరాదని తేల్చి పడేస్తారు. అలాగా ఆయుర్వేదం కూడా అంతే. సో ప్రజలు ఆ బారిన పడకుండా ఉండాలంటే గవర్నమెంట్ ముందుకొచ్చి వాళ్ళలో ఆ యొక్క అవగాహన కల్పించాలి. ఈ చీప్ టాక్టిక్స్కి వెళ్ళొద్దు మీరు అని అవగాహన. ప్రతి ఏరియాలోనూ అటువంటి సంస్థలు ఏర్పడి ఆ యొక్క దాన్ని పూర్తిగా ప్రజల మధ్యకు చొచ్చుకొని పోయే ఒక యంత్రాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం నా ప్రగాఢ విశ్వాసం. డాక్టర్ గారు, అంటే ఇట్లాంటి విషయాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం బాధ్యత ఏంటనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ఈ మధ్య వ్యసనాలు అనేవి, బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఒక ప్యాషనేట్ అయిపోయినాయి. కాలేజీలో వాడు 10th పాస్ అయ్యి ఇంటర్కి వెళ్ళంగానే స్మోకింగ్, ఆల్టుగెదర్ స్మోకింగ్తో పాటుగా ఇంకా స్మోక్ చేయడంతో పాటుగా ఈ మధ్య చాలామంది యుక్త వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి వచ్చేసిన తర్వాత, సాఫ్ట్వేర్ రంగం ఏంటండి హాస్టల్ లైఫ్కి వచ్చిన తర్వాత లిక్కర్ తీసుకోవటం, వైన్ తీసుకోవటం అనేది ఒక తప్పు కాదు, ఇదేదో కల్చర్లో భాగం అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాటికి అలవాటు అయిపోతున్నారు. ఏంటి నిజంగానే ఇవి తాగేస్తే రంగు వచ్చేయటం, అందం పెరిగిపోవటం, లేకపోతే వాళ్ళ సోషల్ స్టేటస్సే పెరిగిపోతుందా ఏంటి? వీటి వల్ల ఏమైనా దుష్పరిణామాలు ఉన్నాయి అంటారా? పరిణామాలు 100 to 100% ఉన్నాయి, దాని గురించి డౌటే లేదు. ఎక్స్టెన్సివ్ సోషల్ మీడియా దీనికి ముఖ్యంగా రెస్పాన్సిబుల్. ఒక్కోసారి కొన్ని ఇన్పుట్స్ వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తే చాలా బాగుంటారు, అందంగా ఉంటారు, స్టైలిష్గా ఉంటారని చెప్పే అంశాలు ప్రజెంట్ డే మూవీస్ సినిమా రంగాలు కూడా అలా తయారయ్యాయి. సో స్మోకింగ్తో వచ్చే అనర్థాలని క్షుణ్ణంగా తెలియజెప్పాలి. స్మోకింగ్ వల్ల లోపల రక్తం గడ్డగట్టే సూచన ఎప్పుడూ ఉంటుంది. కొంతమంది అడుగుతుంటారు, నేను తాగే 2-3 స్మోకింగ్ అని 2-3 సిగరెట్సే, లేదా కొంతమంది ఖైనీ గుళ్ళలు ఉంటాయి, లేదా గుట్కా గుళ్ళలు వాడతానండి, స్మోకింగ్ కాదని అంటారు. ఏ పదార్థమైనా చేసేది టొబాకోతోనే.
సో మీరు విషాన్ని ఒక గిన్నెలో పోసి వేరే పాత్రలోకి మారిస్తే అదేమన్నా క్వాలిటీ మారుతుందా? సో అలాగా విషమే. ఒక సిగరెట్ ఒక బాడీకి 20 సిగరెట్స్తో సమానమైతే ఇంకొక పర్సన్కి 20 సిగరెట్స్ ఆర్ ఈక్వల్ టు 1 సిగరెట్. సో ఆ జన్యుపరంగా వచ్చే అంశాలను బట్టి ఇవి ఆధారపడి ఉంటాయి. రెండవది, లేడీస్ కూడా ఇలాంటి లిక్కర్కి అలవాటు పడడం అనేది కంప్లీట్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దానికి వాళ్ళు అందులో చదువుకున్న వాళ్ళు అలా చేయడం అనేది మన దేశానికి పెట్టిన రుగ్మతగా భావించాలి. ఈ ఆల్కహాల్లో కూడా సోకాల్డ్ సోషల్ డ్రింకింగ్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని తేలిపోయింది. పూర్వపు రోజుల్లో 1 పెగ్ ఆఫ్ రెడ్ వైన్ మే బీ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద హార్ట్ అనే ఒక అంశం ఉండేది. ఆ 1 పెగ్ అనేది కూడా జెనెటికల్ ఇండ్యూస్ ఫినామినన్. కొంతమందిలో 1 పెగ్ అనేది డైరెక్ట్గా హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఎన్లార్జెంట్ అయిపోయిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో అందువల్ల ఆల్కహాల్ అనేది ఈ రోజుల్లో ప్రిస్క్రైబ్ చేయము, ప్రోస్క్రైబ్, ఆపోజిట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్. సో వద్దనే చెప్పేస్తాం. ఇక లేడీస్లో అలవాట్లు అనేది మరి ఇట్స్ ఏ బిగ్ సోషల్ ప్రాబ్లం. వాళ్ళకున్న ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్స్ అది ఇది మనం ఇంకా సైకాట్రిస్ట్ వాళ్ళు అనలైజ్ చేయాల్సింది. చదువుకున్న వాళ్ళు అలా చేస్తుందంటే మనం దానికి ఇంకా ఆన్సరే లేదు. కాకపోతే ఈ యువతలో ఈ పెడదారిన పోకుండా పట్టించడానికి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు కలిసి ఆర్గనైజ్డ్ ప్యాటర్న్లో అవగాహన శిబిరాలు నిర్వహించి వాళ్ళ చెకప్స్ కూడా ప్రిలిమినరీ చెకప్స్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజెస్ ఉన్నాయని నిశ్చయించి ఆహారపు అలవాట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి హోలిస్టిక్ అవుట్లుక్ ఆహారం ఎలా ఉండాలనే విషయం చెప్పి ఇలాంటి పరిస్థితి మనకు ఏర్పడినప్పుడే దీన్ని నివారించవచ్చని నేను అనుకుంటున్నాను. డాక్టర్ గారు, ఈ హోలిస్టిక్ మనము మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆహార అలవాట్ల విషయాలు తీసుకొచ్చారు. అయితే ఈ మధ్య ఎక్కువగా కూల్ డ్రింక్స్ మీద, అంటే మంచిలు తాగడం మానేస్తారు చాలామంది యువత. ఒక బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయటము, దాంతోపాటు ఒక కూల్ డ్రింక్, ఒక బిర్యానీ ఆర్డర్ చేయటము, దాంతోపాటు ఒక కూల్ డ్రింకు, ఇట్లా కూల్ డ్రింకుల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. ఇవేమి ఆల్కహాలిక్ కావండి, జస్ట్ మనకి డైట్ లాంటిదే అని చెప్తున్నారు. నిజానికి ఇవి డైట్ డ్రింక్సా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉందా? డెఫినెట్గా గొప్ప ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఏదో చాలా అకేషన్గా ఒక కూల్ డ్రింక్ తాగుతుంది వేరు, కానీ దే ఆర్ హైలీ కెలరిఫిక్. ఈ స్ప్రైట్ అనేది, మిగతా ఈ కోక్ అనేది అన్నీ కూడా చాలా హైలీ కెలరిఫిక్ డ్రింక్స్. సో వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 కూల్ డ్రింక్స్ తాగారనుకోండి, దాదాపు ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్తో సమానం అయిపోతుంది. సో ఈ యొక్క కూల్ డ్రింక్స్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. దానివల్ల ప్రజానీకానికి కొన్ని టాక్సిక్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఉండే కెమికల్స్ వల్లను, ఇతరత్ర కలిపే కంటామినేషన్స్ వల్లను ఆ టాక్సిక్ ఎఫెక్ట్స్ వచ్చి బాడీలో చాలా హానికరమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని పూర్తిగా ప్రొహిబిట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ముఖ్యంగా యువతకి ఇలాంటి చిన్న చిన్న అలవాట్లతో తమ విలువైన ప్రాణాన్ని కోల్పోయేటువంటి వారికి మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇక ఒక వైద్య నిపుణులుగా మీరు మన నగర జనాభాకు అనుకోండి, లేకపోతే ఈ యావత్ ఈ ప్రేక్షక ప్రపంచానికి కానీ గుండె జబ్బుల గురించి మీరు విలువైన ఒక కంక్లూజన్ని, ఒక ముగింపు వాక్యంగా ఏం చెప్పదలుచుకున్నారు? ముందు వాళ్ళ చైల్డ్హుడ్ నుంచే పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి నేను చెప్పినట్లుగా అట్లాంటి అలవాట్లు ఏర్పరచుకోవడం. రెండవది, ఈ యొక్క మెయిన్ డిసీజ్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్స్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, జెనెటిక్ డిఫెక్ట్స్, వీటన్నిటి మీద ఫోకస్ చేసి వాటిని రికగ్నైజ్ చేసుకోవడం, బ్లడ్ టెస్ట్ల వల్ల కానివ్వండి, బీపీ రెగ్యులర్ తరచుగా చెకప్ చేసుకోవడం వలన వాటిని చూసుకోవడం. రెండవది, వ్యాయామాన్ని ముఖ్యంగా పరిగణించి ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే వ్యాయామాన్ని మినిమం ఆఫ్ 5 to 6 kilometers per day బ్రిస్క్ వాకింగ్ అట్లీస్ట్ 5 days in a week అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని వ్యాయామాన్ని బాగా ఎంకరేజ్ చేయడం. ఇంకా నాలుగవది, స్ట్రెస్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి యోగా లాంటి పద్ధతులను, మిగతా ప్రాణాయామం లాంటి దాన్ని, రిలాక్సేషన్ టెక్నిక్స్ని పాటించడం. ఇక మూడవది, సైలెంట్ కిల్లర్స్ని టోటల్గా అవాయిడ్ చేసి రెగ్యులర్ ఫ్రీక్వెంట్ చెకప్స్ చేసుకోవడం. వీటన్నిటి వలన మనం ఈ యొక్క జబ్బులను తగ్గించుకోవాలని నేను ముగింపు వాక్యంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఎంతో ఓపికతో మా ప్రేక్షకుల కోసం ఈ ప్రాణాంతకమైనటువంటి గుండె జబ్బు వ్యాధి గురించి మీరు ఎన్నో విషయాలు తెలియచేయటమే కాకుండా దాన్ని బారిన పడకుండా ఎన్నో నివారణ చర్యల్ని, అలాగే వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మనం వైద్యం పొందొచ్చు,
ఎంత చౌకైనటువంటి వైద్యాన్ని పొందొచ్చు, అలాగే ఏ ఏ సంస్థలు మనకి ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో అందిస్తున్నాయి అనే అంశాలతో పాటు యువతకి మీరు చాలా మంచి సందేశాన్ని కూడా అందించారు. సో అలాగే మంచి వాక్ చేయాలని చెప్పేసి రోజు నడక, వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు ఇవన్నీ ఉండాలని చెప్పి మీరు సూచించిన విధంగానే మన ప్రేక్షకులందరూ కూడా మంచి ఆరోగ్యమైన జీవితాన్ని పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మేము ఈ రోజుతో ఈ క్షణానికి సెలవు ప్రకటిస్తున్నాం. ధన్యవాదాలు డాక్టర్ గారు.